శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ మాత జీవిత చరిత్ర పారాయణము. శ్రీ కన్యకా పరమేశ్వరీ మాయమ్మ కాపాడు మమ్ము, పుణ్యచారిత్రి నిన్నో నిరతమును పూజింతు మమ్మ మేము. కృతయుగంబున రేణుకా ఈ తల్లి త్రేతమున జానకమ్మ, ద్వాపరంబున ద్రౌపదీ కలియందు కన్యకా పరమేశ్వరీ. పెనుగొండ పట్నమందు వైశ్యులావర్ణమున జన్మించిరి, కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలలుగ బుట్టిరమ్మ. లాలియని బాడరమ్మ వీరలు దైవవర శిశువులమ్మ, అపరంజికారులమ్మ ఈ బాలకుసుమ శెట్టికి బిడ్డలు. శశికాంతి మించెనమ్మ వీరిపుడు శంకరుని బోలియుండే, పార్వతీ అంశంబుతో వైశ్యులకు ఉదయించే వీరిరువురు. కరముళా కంకణములు ఈ బాలశిరమున చింతామణి, యురములను శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని దలచరమ్మ. పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పంబులమ్మ, భుజమందు భుజకీర్తులు గాంచెను కుసుమ దంపతులిరువురు. తెలియపరిచెను ప్రేమతో సంగముకు ప్రజలకు వెంటనే, పుష్పములు జల్లిరమ్మ హృదయమున కానందమాయనమ్మ. బాలబాలిక కప్పుడు వాసవి విరూపాక్షను పేర్లతో నామకరణము చేసిరి, బిడ్డలు పెరుగుచుండిరి చక్కగా. ఆటపాటలు సాగెను బిడ్డలకు 5 ఏండ్ల వయసు నిండే, అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను. విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ కలిగెను, సంగీత సాహిత్యము విలువిద్య గొప్పగా నేర్చిరమ్మ. అష్టాదశాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ, ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మ. బంధువుల పిలిచిరమ్మ వైశ్యులు వేదములు పఠింపగా, తక్షణము తల్లిదండ్రులు విరూపాక్షకు ఉపనయనముల్ చేసిరి. రత్నవతి రమణి తోడా విరూపాక్ష వైవాహికంబాయెను, కాపురంబునకొచ్చెను కోడలు కనికరంబుగా నుండెను. రాజమండ్రీపురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే, దిగ్విజయంబునకునై పయనించి పెనుగొండకొచ్చెనమ్మ. ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనించెను, చంద్రవంశపురాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మ. పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడు తనేగెను, కుసుమార్య వేడుకలు చేయుచుండే. కన్యకను చూచి రాజు కను చెదిరి కామాంధుడై పలికెను, కన్య నాకిమ్మటంచు ఆ రాజు రాయబారము పంపెను. వైశ్య సంగము పెద్దలు యోచించి బాలనగరుల పంపిరి, యుక్తితో బాలురంతా రాజుకో బుద్ధులు ఇటు చెప్పిరి. ఓ మహారాజరాజా మా కన్య దైవాంశమున పుట్టెను, మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటం తగదు రాజా. 53 మంది భార్యలు నీ ఇంటయుండగానే, మా వైశ్య కులకాంతను కోరుట ధర్మము కానేరదు అని బాలురిట్లు పలుకా, ఆ మాట పెడచెవిన పెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతుననెను. కత్తి యుద్ధము చేసెదా మీరలు కన్యను ఇవ్వమనిన, 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను.
నిత్యకృత్యములందున వాసవిని మరువలేకపోయెను. కామాంధకారంబుతో క్రోధముగ బాలురను చూచెనమ్మ. భక్తితో బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మ. బాలురు యుక్తితోడా పెళ్ళిని చేతుమని చెప్పిరమ్మ. గురు శుక్రమౌఢ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెళ్ళి అనిరి. మాఘమున తరలి వచ్చి తక్షణము పెండ్లాడు మంచిదనిరి. పెండ్లియే ముఖ్యమైతే బహుళముగమేమైన చేతుమయ్యా. లోకమున లేని రీతి పరలోక పెండ్లిని చేతుమనెను. కామాంధకారంబుతో రాజుకు ఏమియూ బోధపడక బాలురను మెచ్చుకొనెను. మరియును వావి వరసలు గలిపెను. అటులైన మరదులారా ఒక పూట ఆతిథ్యమును చేతును. కాబోవు అల్లుండనే వెంటనే వంటలను చేయుడనెను. రాజు మాటలు తెచ్చిరి, బాలురు పెద్దలకు వివరించిరి. యుక్తితో యోచించిరి, వేరొక వైశ్య బాలుర పంపిరి. యోగీశరుష్యాదులన్ ఆతిథ్యమిచ్చితే పుణ్యమౌను. కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను. అష్టదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను. భాగవత గ్రంథమందు యుండిన పద్యంబు జ్ఞప్తికొచ్చే. వారజాక్షుల యందున మరియును వైవాహ విత్తమందు ప్రాణమానములందున బొంకొచ్చు పాపమే అంటదయ్యా. విశదముగా యోచించిరి, బాలురు బొంకు నిర్ధారణ చేసిరి. విష్ణువర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి. ఓ మహారాజు బావా, మా వైశ్య ధర్మంబు తెలియలేదే. గతికితే అతుకదయ్యా, అందు నీకేది కావలే చెప్పుమా. చాలా పెండ్లీలాయెను, ఏ మామ నాకిట్లు చెప్పలేదే. ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పుము మరదులారా. పెండ్లి కావలెనన్నచో ముందుగా అన్నమును గతకరాదు. అన్నమే ముఖ్యమైతే కన్యకను ఇప్పుడే మరచవయ్యా. అటులైన వైశ్యులారా, అన్నము నాకొద్దు నిజము నిజము, కన్యయే నాకు ముఖ్యం. అందుకై మాఘమున వచ్చెదనెను. వైశ్యబాలుర మాటలు సత్యమని రారాజు తలచెనమ్మ. తక్షణము సైన్యంబుతో రాజు తన స్వస్థానమునకేగెను. వైశ్యులందరూ గూడిరి, ఇప్పుడెట్లు చేతుమా యోచించిరి. యువజన సంగమంతా యుద్ధము చేయుటే తథ్యమనిరి. వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను. కైలాస యమలోకము వెల్లుటకు 2 దారులు ఉండెను. యుద్ధమే తథ్యమైతే దుష్టుని చేతిలో మరణించిన మోక్షమును చెందమప్పుడు మనకును యమలోకమే తథ్యము. దుర్మార్గుడయ్యుండిన సైంధవుడు అభిమన్యు చంపెనయ్యా. సన్మార్గుడయ్యున్నను అభిమన్యు యమపురికి చేరెనయ్యా. హిరణ్యకశిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిచేత చచ్చెనయ్యా. మోక్షమును వెంటనే పొందెతాను. శాశ్వతము ఏది కాదు, మనమును శీలమును రక్షించుకై ప్రాణత్యాగము చేసితే యుండునో కీర్తి ఆ చంద్రార్కము. కుసుమ శ్రేష్ఠియు వెంటనే
అందరకు తెలియపరచుట కొరకునై చాటింపు వేయించెను. వెనువెంట వచ్చెను వైశ్యులంతా, అంతటను ఆర్యవైశ్య సభలను మిన్నగా గావించిరి. వాసవాంబత సైతము అగ్నిలో త్యాగమే మంచిదనెను. వాసవి దేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దూకమనెను. వైశ్యకులమున బాలురు అభివృద్ధి చేయుటకు యుండమనెను. అందులకు 6 నూర్ల 12 గోత్రజులు ఒప్పరైరి. అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి వారలు. భేరీలు బెదిరిపోయే, వళియాలు వంగిపోయిరి శాంతము. పత్తి దూదియనుచును వారలు అష్టదిక్కులకెళ్ళిరి. వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను. పెనుగొండ వదలి వెళ్ళే వారలు అష్టకష్టముల తోడను. దుఃఖపూర్ణితము తోడ యుండిన జనని జనకులగాంచియు. చిరుమందహాసంబుతో వాసవి వేదాంతమిటు చెప్పెను. గత జన్మ ఎవరు మనము, మరు జన్మ ఏమిటో చెప్పగలమా? విధివ్రాత దాటతరమా, మనకేమి వ్రాసెను ఆ బ్రహ్మము? శతత్రయ గుండంబులు శూద్రులతో నేర్పుగా త్రొవ్వించెను. కృషియును గోరక్ష్యము వారలకు ఇచ్చెను కుసుమ శ్రేష్ఠి. సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి, ఋగ్వేద పఠనంబుతో చేరిరి నగరేషు నిలయమునకు. బాలురను పిలిచెనమ్మ వాసవి వారితో ఇటు చెప్పెను. గుండమున దూకగానే వెలసెదను పూజలు చేయుడనెను. ఓ తల్లిదండ్రులారా, నాకిప్పుడు పరిపక్వ దశ కలిగెను. స్వస్వరూపము చూపెదా, నన్నిప్పుడు కనులారగాంచరయ్యా. వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను. 1000 సూర్యుల కాంతితో వెలిగెను ఆ దివ్య దేవతప్పుడు. భూమి ఆకాశంబుల వాసవి దిక్కులలో నిండెనమ్మ. దిశలు తప్పెను వెంటనే గ్రహములు తేజమును చూడలేక. ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మ. సర్వజగములుగాంచెను వైశ్యులు దంపతీయుతముగాను. దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను. జగము వణుకుచునున్నది, జగజనని కావవే భక్త కోటి. పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మ. వాసవిని స్తుతించుతూ భక్తులు వందనము చేసిరమ్మా. ధూపదీపము తోడను వాసవికి వైశ్యులు పూజించి పొగడిరమ్మ. శాంతించి వాసవాంబ కన్యగా అందరకు కనిపించెను. నవకన్యకల తోడను వాసవికి అభిషేకములు చేసిరి. పట్టుపుట్టము గట్టిరి, భక్తితో పూలహారములేసిరి. భాస్కరుని రప్పించిరి, గుండములో అగ్నిని దాల్పించిరి. భగ్గు భగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను. అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పలికెనమ్మ. శుభగడియయే తెంచెను, ముందుగా అగ్నిలో దూకమనెను. ఆ శుభ సమయంబులో భాస్కరుడు మంత్రమును పఠించెను. దేవతలు దీవించిరి, వెంట
వెంటనే పుష్పవర్షము గురిసెను, గంధంబు జల్లిరమ్మ. దంపతులు గాయత్రిగాంచిరమ్మ. బ్రాహ్మణులు దీవించిరి, పురజనులు పుష్పములు జల్లిరమ్మ. నా వైశ్యులందరకును మోక్షమును ఇవ్వుమని కోరినాది, రాజునకు శాపమొసగి వాసవి అగ్నిలో దూకెనమ్మ. వెంటనే వాసవాంబ జ్యోతిగా కైలాసపురి చేరెను, శంకరుడు చూచెనమ్మ. అర్ధాంగి హస్తమును పట్టుకొనెను, వామ అంకంబందున వాసవిని కూర్చుండబెట్టుకొనెను. అర్ధ శరీరం బందున చేర్చుకొని దర్శనము ఇచ్చే తాను. 120 గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరి, గురువైన భాస్కరుండు బాలురను దగ్గరకు చేర్చుకొనెను. శివ విమానములొచ్చెను, శైవులకు స్వాగతము చెప్పెనమ్మా. శంకరుని కడకేగెను, వైశ్యులు శూళపాణిని గాంచిరి. విష్ణుదూతలు వచ్చెను, వైష్ణవులు విష్ణునే గాంచిరమ్మ. ఈ చరితమిట్లుండగా రాజుకు ఇక్కట్లు మెండాయెను. పెళ్ళి పెళ్ళి అనుచును రారాజు పెనుగొండపురి చేరెను. వెంటనే శాపంబుతో అక్కడే తల పగిలి చచ్చెనమ్మ. విష్ణువర్ధన ప్రాణము గంధర్వలోకముకు చేరెనమ్మ. విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రిభావము చూపెను. అతి వైభవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు బాడిరి, అందరూ సంతసము వెదజల్లుతూ. పార్వతీ అంశంబుతో వెలసితివి కన్యకా పరమేశ్వరి, ఆర్యవైశ్యులకెల్లను ఇలవేల్పు వైదివని పొగడినారు. వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘశుద్ధ విదియకు పూజలను చేయవలెను, వెంటనే వాంఛలు నెరవేరును. ఈ కథను ఇంటింటను చదివినా చెప్పినా విన్నగాని పరమ మోక్షము తోడను, నిక్కముగ సకల సౌఖ్యము కలుగును. భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మ. మంగళము బాడరమ్మ, మంగళము పాడితే మోక్షమమ్మ. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్ము. పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతుమమ్మ మేము. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని భవంతు.